మ్యాన్ మేడ్ బీచ్ అనేది ఒక 12 acresలో చేస్తున్నామండి. అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది కాకుండా వచ్చేసి ఒక 300 రూమ్ ఒక 5-star హోటల్. అవన్నీ థర్డ్ ఫేజ్. అది సెకండ్ ఫేజ్ మ్యాన్ మేడ్ బీచ్. తర్వాత వచ్చేసి ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒక 10,000 square feetలో చేస్తున్నాం. అది ఈ టైప్లో ఒకటి తర్వాత ఒకటి మేము యాడ్ చేసుకుంటూ పోతున్నాం. అల్టిమేట్గా వీ వాంట్ మేక్ ఇట్ ఇండియాస్ బెస్ట్ కాకుండా వరల్డ్లో టాప్ 5లో మాది కూడా ఒక గార్డెన్ ఉండేలాగా డెఫినెట్లీ ఉంటుంది సార్. ఎందుకంటే మన హైదరాబాద్లో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అన్నది ఎవరికీ లేదు. సో మీరు చాలా చక్కగా చేశారు. అంటే ఇక్కడ ఉన్న ప్రతి చెట్టుకి ఒక యూనిక్ ఉన్నట్లే ఇక్కడ ఉన్న ప్రతి స్టోన్కి కూడా, అంటే ప్రతి రాయి కూడా ఒక రాయి కూడా చాలా యూనిక్గా ఉంది సార్. అవి కూడా చాలా, అంటే అవన్నీ కూడా మీరే ప్లాన్ చేశారా సార్? అవునండి. ఇప్పుడు వచ్చేసి మేము చెట్లు దాదాపు 80 కంట్రీస్ నుంచి కలెక్ట్ చేసాము. వచ్చేసేసి దాదాపు 150 crores ఓన్లీ చెట్ల కోసం స్పెండ్ చేసాం మేము. ఓకే. అట్లాగా వచ్చేసేసి స్కల్ప్చర్స్ అంటే శిల్పాలు, అవి మా దగ్గర అన్ని న్యాచురల్ మెటీరియల్స్ తోటి ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీలు, కాటన్ స్టీలు, తర్వాత స్టోను, బ్రాంజు, కాపరు, తర్వాత వచ్చేసేసి మన టెరాకోటా, అట్లాగా న్యాచురల్ మెటీరియల్ తోటి చేసాం. మా దగ్గర ఎక్కడ ఫైబర్ గ్లాస్ ఎక్కడ లేవు. ఇప్పుడు ఇవాళ రేపు ఎవరు చేసినా కూడా ఫైబర్ గ్లాస్ ఇలాంటి ప్లాస్టిక్ వాడుతున్నారు. ఈవెన్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ 5-star హోటల్ కానీ ఎక్కడ చూసినా కూడా ఫైబర్ గ్లాసే ఉంటాయి. అయిన తర్వాత అసలు ఈ స్టోన్స్ కల్చర్ చేయడం అనేది మన ఇండియాలో మొదలైంది. అది వచ్చేసేసి దాన్ని అది చచ్చిపోయేది సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు. దాన్ని మనం మళ్ళీ కొంచెం ముందుకు తీసుకుపోయి అది అట్లాంటి చేయాలనే ఉద్దేశంతో అది కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్స్ ఇంతవరకు ఇండియాలో ఎవరు చేయలేదు కూడా. అవి కూడా మేము ఫస్ట్ టైం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాం. తర్వాత దానికి ఒక 50 కోట్ల వరకు పెట్టాము. తర్వాత ఇంకా 150 కోట్లు చెట్లు, 50 కోట్ల స్కల్ప్చర్స్, తర్వాత వచ్చేసి మొత్తం 450 crores మేము ఓన్లీ ల్యాండ్ కాకుండా మిగతా అదంతా మేము పెట్టడం జరిగింది. ఇది